డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి జెండా కూడా ఎగరవేయలేకపోయాడు. యావత్ భారతదేశం పైనున్న ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర నుంచి కిందనున్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దాకా మెంబర్ల దాకా అందరూ ఈ జెండా వందనానికి పాల్గొన్నారు, జెండా వందనం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చేయలేకపోయాడు. ఏమిటి కారణం? సజ్జల రామకృష్ణారెడ్డితోటి ఆ పని చేయించాడు. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి స్వయంగా జెండా ఎగరవేసింది. ఈ సంవత్సరం సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఎగరవేసి అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడంటే ఎందుకని ఆ పని చేయాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి అధికారం పోగానే దేశభక్తి తగ్గిపోయిందా? లేకపోతే పులివెందుల్లో తగిలిన షాకు దెబ్బకి ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయి బయటకు రాలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడా? లేకపోతే ఫ్రీ బస్సు నిన్న ప్రతిష్టాత్మకంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేసిన దాన్ని మీద కుట్రలు ఎలా చేయాలి, ఆల్రెడీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ విచిత్రమైన వాదనలు తీసుకొని వస్తున్నారు చూడండి. అలాంటి ప్రీ ప్లానింగ్లో పడిపోయి జెండా వందనం మర్చిపోయాడా? లేకపోతే జెండా ఎగరేస్తే ఏమొస్తుందా ఆ మైలేజీ? అదే ఏదన్నా ఓదార్పు యాత్ర ఉంటే చూడండి, ఖచ్చితంగా చేసి బాగా ప్రజల్లో మనం సింపతి తెచ్చుకుందాం అని అనుకుని ఆయన జెండా వందనం చేయలేదా? ఏమిటి కారణం అనేది ఈ వీడియోలో నాకు తోచింది, నాకు సహేతుకం అనిపించింది పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని చాలామంది వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా చూస్తూ ఉంటారు. అందులో కొంతమంది కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వ్యతిరేకించి కామెంట్ చేసినా కూడా మనకేం ఇబ్బంది లేదు. కానీ కొంతమంది దుష్ట దరిద్రులు మీ తాత కండోమ్ వాడాల్సిందిరా అని కామెంట్లు చేసే ఎదవలు ఉన్నారు చూడండి. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అనదలుచుకుంటే ఏమైనా అనొచ్చు. మనం ఎవరి తాత కండోమ్ వాడి ఉండాల్సిందో ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది కదా అందరికీ. ఒకసారి అర్థం చేసుకోండి. అనదలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి అనొచ్చు. నిన్నే అనాలని ఏం లేదు, నీకు బాగా దిగేటట్టుగా ఎవరినైనా అనొచ్చు. కానీ ఆ మాట అంటే ఏం బాగుంటుంది? అందుకని కామెంట్ చెయ్యండి, మర్యాదపూర్వకంగా చేయండి. లేకపోతే నన్ను విమర్శించటానికి చేయండి, నేను చేసిన తప్పుల్ని నాకెత్తి చూపించడానికి కామెంట్ చేయండి, ఏం పర్వాలేదు. కానీ ఇలాంటి కామెంట్లు చేస్తే నేను తిరిగి అంటం మొదలు పెడితే అది ఎక్కడ దాకా ఎవరి దాకా చేరుద్దో కూడా చూసుకోవాలి. ఒకసారి నువ్వే మీ నాయకుడిని నోరారా అనిపించినోడు అవుతావు. ఆ తప్పు నాది కాదు, నీదే అవుద్ది. అందుకని జాగ్రత్తగా కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి జెండా ఎందుకు ఎగరేయలేదు? పోయిన సంవత్సరం 2024 ఆగస్టు 15వ తారీఖున ఆయన జెండా వందనం చేశాడు. జెండా ఎగరవేసి ఖచ్చితంగా ఆయన జెండా వందనం చేశాడు. 25కు వచ్చేటప్పటికి పరిస్థితులన్నీ విఘటించిపోయినాయి. ఎక్కడికైనా ఓదార్పు యాత్రకి వెళ్ళాలంటేనో, సీఎం అని అరిపించుకోవాలంటేనో ఆయనకి బాగా ఆనందంగాను ఉత్సాహంగాను ఉంటుంది. కానీ జెండా వందనం చేయాల్సి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు మన భారత రాష్ట్ర రాజ్యాంగం మీద కానీ లేకపోతే మన ప్రజాస్వామ్యం మీద కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఉద్దేశం ఏమిటనేది ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అధికారం లేకపోతే మనకి దేశభక్తి కూడా ఉండదండి. అలాంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దాపురిచ్చాయి. దాంతోపాటుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ఎలక్షన్ జరగటం, ఆ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్కి కేవలం 683 ఓట్లు మాత్రమే రావటం, ఇవన్నీ ఆయన ఫ్రస్ట్రేషన్ లెవెల్ బాగా పీక్స్కి తీసుకెళ్ళిపోయాయి. గతంలో ఫ్రస్ట్రేషన్లో కూడా ఇలా చాలా మాటలు మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడిని సముద్రంలో ఇసిరేయండని, నీళ్ళు లేని బావిలో తోసేయండని, నడి రోడ్డు మీద ఉరిదీయండని. ఇది అధికారం వచ్చిన తర్వాత ఇక చిన్నగా అవన్నీ తగ్గిపోయి ఉంటాయలే. ఒకసారి అధికారం చూశాడు కాబట్టి భక్తు రాజకీయ నాయకుడు అవుతాడు అనుకున్నారు. ఎంత రాజకీయ నాయకుడైనా కానీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఫ్రస్ట్రేషన్స్ లెవెల్ బాగాలేదు. మీకు అందరూ చూసే ఉంటే కనుక శకుని అని ఒక సినిమా ఉంటుంది. అందులో ప్రకాష్ రాజు ఒక సీఎం క్యారెక్టర్ చేశాడు. అతన్ని ఓడించి విపక్షంలో ఉన్న కోట శ్రీనివాసరావుని సీఎం చేసిన తర్వాత అందులో హీరో కార్తీ మంచి ప్లానింగ్ అది చేసి కోట శ్రీనివాసరావుని సీఎం చేసిన తర్వాత ఈ ప్రకాష్ రాజు మీద సిబిఐ ఎంక్వైరీ పడింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు. అప్పటిదాకా బయట నుంచొని ఉన్నవాడు గబగబా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటే అందరూ కలిసి భయపడతారు, తలుపులు కూడా బాత్తారు.
ఎక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు అని. కానీ ఆయన నిండుగా మేకప్ వేసుకొని కళ్ళజోడు అది పెట్టుకొని బయటకు వచ్చి ఏంట్రా ఆత్మహత్య చేసుకుంటానని భయపడ్డారా? లేదు లేదు, అట్లాంటిది నేనేం చేసుకోను. ఎంత విపక్షంలో ఉన్నప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ప్రజల ముందుకు మనం వెళ్ళేటప్పుడు బాగా నవ్వు ముఖంతో మనం అంతా బాగా నిండుగా ఉన్నట్టు కనపడాలి. అప్పుడే ప్రజలు మళ్ళీ మనకి అధికారం ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇలాంటివి రిచువల్స్ మొత్తం చేసుకుంటూ వస్తేనే విపక్షంలో ఉన్నా కూడా జెండా వందనం చేసి ప్రజలు అందరి దగ్గరికి మనం వెళ్తే ప్రజలు మళ్ళీ తిరిగి మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు మనం ఒక రాజకీయం చేస్తున్నాం, మనం ఒక రాజకీయ నాయకుడు అని గుర్తుంటుంది. కాకపోతే ఏం చేస్తాం, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ బాగా పీక్స్కి వెళ్ళిపోయినాయి. దాంతోపాటుగా మరి ఈరోజు నిన్న ఆగస్టు 15వ తారీఖు సందర్భంగా మరి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తూ ఆయన కూడా బస్సు ఎక్కి తిరిగి ఊరంతా ప్రజల మధ్యలో మమేకమయ్యే ప్రయత్నం చేశాడు. దాని మీద అంబటి రాంబాబు లాంటి వాళ్ళతోటి కొన్ని మాటలు ఇవన్నీ మాట్లాడిస్తూ కొన్ని ప్రెస్ మీట్లు పెట్టించినప్పటికీ ఆ ఫ్రీ బస్సు ఇదిగో తెలంగాణలో ఫెయిల్ అయింది, అదిగో కర్ణాటకలో ఫెయిల్ అయింది, ఏడ కూడా చంద్రబాబు నాయుడు ఇంతే అని అనుకుంటే దానికి తగ్గ కార్యక్రమాలు కూడా ఆయన చేయటం మొదలుపెట్టాడు. అవన్నీ చూసిన తర్వాత వాటి మీద దుష్ప్రచారం చేయడానికి ఎలా కుట్రలు చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కొన్ని రకాలుగా కొంతమంది కార్యకర్తలని లేకపోతే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని బస్సు అన్ని రకాల బస్సుల్లోనూ ఫ్రీ ఉండదు కాబట్టి ఉన్న 5 రకాల బస్సుల్లోనే ఉంది కాబట్టి అవి కాని బస్సులు ఎక్కి సూపర్ లగ్జరీ ఎక్కో, గరుడ ఎక్కో, ఏసీ బస్సులు ఎక్కో ఫ్రీ బస్సు ఎందుకు ఇవ్వరు మాకు అని గొడవ పెట్టుకొని బస్సులు ఆపేపించడం, ఇంకేమన్నా ఉంటే బస్సుల మీద దాడి చేయించడానికి కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడే బయటకు వస్తున్న వ్యవహారం. మరి ఆ కుట్రలు అన్నీ చేయటానికి ఆయన ప్లానింగ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడా? లేకపోతే జెండా వందనం చేస్తే ఏం వస్తుందా మైలేజ్? ఏదన్నా ఓదార్పు యాత్ర ఉంటే చూడండి, బాగా ఖర్చు పెట్టైనా సరే జనాల్ని బాగా పోగేపించుకుందాం, ఎక్కడెక్కడో ఈ పొలాల్లోకి అడ్డం పడి నడిచొస్తున్న వాళ్ళ విజువల్స్ తీద్దాం, ఎక్కడైనా సరే బ్యారికేడ్లు దూకెళ్ళిపోతున్న వాళ్ళని, పోలీసులతో తన్నులు తింటున్న వాళ్ళని మనమే ఆ బిట్లు కట్ చేసి సోషల్ మీడియా నిండా ప్రచారం చేద్దాం, సీఎం సీఎం అని అరిపించుకుందాం. ఇదిగో ప్రజలందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు అని ప్రచారం చేసుకుందాం. దానికైతే మనం ఏదైనా బయటకు వచ్చినా బాగానే ఉంటుంది. కానీ ఈ జెండా వందనం చేస్తే ఏముంటుంది మైలేజ్? ఏం ఉండదు. మరి 2024లో జెండా వందనం చేసిన రోజున జగన్మోహన్ రెడ్డికి ఏం మైలేజ్ వచ్చిందో తెలియలేదండి. అదే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అన్నీ కలిసి వచ్చినాయి. ఫ్రీ బస్సు ఒకదాన్ని ప్రవేశపెట్టడం కావచ్చు, పులివెందుల్లో ఆనాడు ఉమేష్ చంద్ర, ఈనాడు కోయా ప్రవీణ్, అది జగన్మోహన్ రెడ్డి మరి స్వయాన ఆయన పేరు తీసుకొని మరి మాట్లాడి వాళ్ళ ఈ దాష్టీకాలని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితులు కావచ్చు. లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది, మనం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే అసలు ఈ పార్టీ అన్నా మిగులుతుందా అనే ఇంకా మనోవ్యధ కావచ్చు. వీటన్నిటి మూలాన జగన్మోహన్ రెడ్డి అసలు బయటకే రాలేకపోతా ఉన్నాడు. కనీసం బయటకు వచ్చి జెండా ఎగరేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే ఇక వైసీపీ ఏ మాత్రానికి నిలబడి ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. ఇదే ఈరోజు కుండబద్దలు.